ప్రేమ, పెళ్లి, బంధాల గురించి ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆచారాలు ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత లేదా విడిపోయిన తర్వాత పాత ప్రేమికులు మళ్ళీ ఒకచోట కలవడం సాధారణంగా వివాదాలకి దారితీస్తుంది. అయితే వియత్నాంలో మాత్రం దీనికోసం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయ వేడుకని నిర్వహిస్తారు. అదే కామ్ కౌ లవ్ మార్కెట్. అసలేంటి ఈ లవ్ మార్కెట్? ఇక్కడ ఎలాంటి సంబరాలు నిర్వహిస్తారు? పూర్తి వివరాల్లోకి వెళితే, వియత్నాంలోని కొండ ప్రాంతాల్లో కామ్ కౌ లవ్ మార్కెట్ పేరుతో ఒక విచిత్రమైన సాంప్రదాయ ఉత్సవం జరుగుతోంది. ఏటా జరిగే ఈ మార్కెట్కి ఒకనాటి పాత ప్రేమికులు, బ్రేకప్ అయిన జంటలు లేదా పెళ్ళై విడిపోయిన వారు ఒక చోటకి చేరుకుంటారు. విధి విధివశాత్తు పెళ్లిపీటల వరకు వెళ్ళలేకపోయినా మాజీ ప్రేమికులు ఇక్కడ కలుసుకొని తమ పాత జ్ఞాపకాలని పంచుకుంటారు. ప్రస్తుత భాగస్వాముల సమ్మతితోనే ఈ కలయిక జరగడం దీని ప్రత్యేకత. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగే ఈ వినూత్న పండగ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వియత్నాంలోని హా గ్యాంగ్ ప్రావిన్సెస్లో ఉన్న కొండ ప్రాంతంలో ప్రతి సంవత్సరం చంద్రమాస క్యాలెండర్ ప్రకారం 3వ నెలలోని 27వ రోజున ఈ లవ్ మార్కెట్ జరుగుతోంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకి దేశం నలుమూలల నుంచి మాజీ ప్రేమికులు తరలివస్తారు. అనివార్య కారణాల వల్ల విడిపోయి వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఒకనాటి ప్రేమికులు ఇక్కడ కలుసుకుంటారు. ఈ ఉత్సవంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతోనే ఇక్కడికి వస్తారు. ఒకరి భాగస్వామి తమ మాజీ ప్రేమికుడిని లేదా ప్రేమికురాలిని కలవడానికి వెళ్ళినప్పుడు మరొకరు ఎలాంటి ఈర్ష్య లేదా అభ్యంతరం వ్యక్తం చేయరు. ఒక రోజు పాటు పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి, ఒకరికి సంక్షేమాన్ని మరొకరు అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఈ కలయిక కేవలం ఒకరినొకరు పలకరించుకోవడం, జ్ఞాపకాలను పంచుకోవడానికి మాత్రమే పరిమితం. ఎలాంటి అవాంఛనీయ లేదా అనైతిక పనులకి ఇక్కడ తావుండదు. స్థానిక కథనాల ప్రకారం పూర్వం వేరువేరు తెగలకు చెందిన ఒక యువతి తీవ్రంగా ప్రేమించుకున్నారు. కానీ వారి కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం వల్ల వారి పెళ్లి జరగలేదు. దీంతో వారు తమ ప్రేమను త్యాగం చేసి గ్రామాల మధ్య శాంతి కోసం విడిపోయారు. అయితే ఏటా ఒక నిర్దిష్ట రోజున మాత్రం కలుసుకోవాలని భాష చేసుకున్నారు. వారి త్యాగానికి గుర్తుగానే ఈ లవ్ మార్కెట్ సాంప్రదాయం ప్రారంభమైంది. నేటి ఆధునిక కాలంలో కూడా ఈ పురాతన ఆచారం చెక్కు చెదరకుండా కొనసాగుతూ పర్యాటకులని విశేషంగా ఆకట్టుకుంటోంది.